జేబీ మిత్రులారా, ఈరోజు మనం పార్లమెంట్లో చూసినాం. అమిత్ షా గారు అహంకారపూరితంగా అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ ఒక రకమైన కుళ్ళును కుతంత్రాన్ని చూపించిన విషయం మీరంతా పార్లమెంట్ సాక్షిగా మీరు చూసిర్రు. మరి ఇలాంటి ఈ బీజేపీ మొదటి నుంచి రాజ్యాంగాన్ని ఈ బీజేపీ సవరించినట్టు ఇంత ముందున్న పార్టీలు ఎవి కూడా సవరించారు. అన్నిసార్లు వీళ్ళు సవరించడం జరిగింది. రాజ్యాంగాన్నే మొత్తం తీసేసే ప్రయత్నంలో ఈ బీజేపీ మునిగి తేలింది. అదే ఆయన బుద్ధిని అక్కడ చూపించుండు అమిత్ షా గారు. వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా గారిని వెంటనే రాజీనామా చేయాలి. ఇది మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి వ్యక్తులు దేశానికి ద్రోహం చేసినట్టే. ఒక అంబేద్కర్ అన్నావంటే నువ్వు సమానత్వాన్ని అన్నట్టు, అంటే ఈక్వాలిటీ నువ్వు కోరుకోవడం లేదు. అంటే ఓన్లీ బాపనోళ్ళే చదువుకోవాలి తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు చదువుకోవద్దని నువ్వు చెప్తున్నావు. అంబేద్కర్ అన్నావంటే స్త్రీలను సమానక్క చూడొద్దు, వాళ్ళకి చదువునియద్దు, వాళ్ళకి వంటిల్లు పరిమితమే చేయాలి, గతం లెక్క వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు అని చెప్పినట్టే అంబేద్కర్ గారిని. అంబేద్కర్ అంటే మూఢనమ్మకాలను ప్రోత్సహించినట్టే, సాంఘిక దురాచారాలను ప్రోత్సహించినట్టే, బాల్య వివాహాలను ప్రోత్సహించినట్టే. అంతకన్నా ముఖ్యంగా ఓటక్కు మీ కులాలకు మాత్రమే, అంటే మీ బాపనోళ్ళకు మాత్రమే, మీరు అనుకునే వాళ్ళకు మాత్రమే ఓటక్కులు ఉండాలి, మిగతా వారికి ఉండద్దు అని చెప్పడం అన్నట్టే. అంటే ఈక్వాలిటీని సమానంగా నువ్వు ఓర్వలేకపోతున్నావు. అంటే నువ్వు తెల్లబట్టలు వేసుకోవాలి కానీ మిగతా వాళ్ళు తెల్లబట్టలు వేసుకోవడానికి వీలు లేదు, వీళ్ళు ఎప్పటికీ బానిసలుగా ఉండాలని చెప్పడమే అంబేద్కర్ను వ్యతిరేకించడం. అంటే నీ మీద ఏ కేసు పెట్టాలి? బీజేపీలో ఉన్న నా బహుజన సోదరులారా, ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా? ఏ పార్టీకి నమ్మిపోయినావు నువ్వు? ఏమని నమ్మిపోయినావు? ఎందుకంటే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ నిలబడాలని నువ్వు వెళ్ళినావు. తప్పు మేము బట్టలే. కానీ ఇప్పుడు ఈ పార్టీలోనే ఎలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు నిర్ణయాధికారంలో ఉన్నారు. నిన్ను ఓన్లీ కాన్స్టిట్యున్సీకి మాత్రం ఎమ్మెల్యేని చేసిరు కావచ్చు, కానీ నిర్ణయాధికారంలో నువ్వు లేవు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో నువ్వు అది అమలు చేసే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నిర్ణయ అధికారంలో నువ్వు ఉండాలి. అంటే నిన్ను ఎప్పటికీ అక్కడికి రానియరు. అది ఎందుకంటే అది బూజియో పార్టీ కాబట్టి. ఎందుకంటే అంబేద్కర్ ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ సీట్లు అనేవి ఇచ్చిండు. ఏ పార్టీ అయినా కానీ అక్కడ ఖచ్చితంగా ఎస్సీని నిలబెట్టాలి. కాబట్టి నువ్వు పోవడంలో, ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పోవడంలో తప్పలేదు. కానీ మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ వైపు పోయిందంటే వాళ్ళకు తెలియకపోయినరు, వాళ్ళు ఒక ద్రోహి లెక్కనే అయిపోతారు. మీరు తెలుసుకోవాలి. తెలియకపోతే తెలుసుకోవాలి బీజేపీ ఏ ఐడియాలజీ మీద పనిచేస్తుందో. మనకు దేవుణ్ణి చూపిస్తారు, వీళ్ళు దేవుణ్ణి మొక్కం అంటారు. వాళ్ళు ఏడు తరాల ఇది దేవుణ్ణి మొక్కితే 7 తరాల ఆశీర్వాదాలు వస్తాయని అన్నాడు. మరి నీకు మొక్కితే బాగానే ఉంటుంది కదా. మరి మీరు మాకు దేవుని చూపించి మీరు కోట్ల రూపాయలు మీరు సంపాదించుకుంటారు అన్నమాట. అంతే కదా. అంటే మీరు, మీ కొడుకు, మీ మనవడు, మీ మునిమనవడు, మీ ఇంకో మనవడు, అంటే ఎంతమంది కూర్చొని తిన్నా తరగని ఆస్తులు మీరు కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. మాకు దేవుని దగ్గర ఈ కొద్ది గొప్ప మేము సంపాదించుకున్న డబ్బులు దేవుని దగ్గర పోయి మొత్తం వడ్డీ చేసుకొని రావాలి. అంటే మీరు చెప్తేనే దేవుని నమ్ముతున్నాం, మీరు చెప్తేనే కొబ్బరికాయలు కొడుతున్నాం, మీరు చెప్తేనే మా మొక్కులు తీసుకుంటున్నాం తప్ప మేము ఇంతకుముందు దేవుని దగ్గర పోలేదు, దేవుని దగ్గరికి మేము మొక్కలేదు అనేనా మీరు చెప్పేది ముచ్చట. అంటే మా ఆస్తులు, మా వాటాలు మీరు హిందువులు అని హిందువుల మా పేరు చెప్పుకుంటూ మాకేం తక్కువ చేసినావు? ఏం చేసినావు? 15 లక్షలు ఇస్తాను ఇచ్చినావు. ఇప్పుడు ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టినావు. ఏంటి ఇప్పుడు ప్రైవేట్ పరం అన్ని గవర్నమెంట్ అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నావు. 10 సంవత్సరాలు పూర్తయి 11వ సంవత్సరం కూడా గడిస్తున్నది. ఈ కాలంలో మీదే ప్రభుత్వం ఉన్నావు. ఏం చేసిర్రు? ప్రజలు ఏమన్నా, దేశంలో మార్పు జరిగిందా? జీడిపి ఏమైనా పెరిగిందా? వలసలు ఆగినాయా? ఉపాధి ఏమన్నా పెరిగిందా? 2 కోట్ల ఉపాధిని భర్తీ చేస్తా అన్నావు. ఎక్కడ చేసినావు? నిరుద్యోగ సమస్య మొత్తం ఇక్కడనే ఉన్నది. అంటే మనలా ఒక దైవం వైపు, దేవుడు అంటే అందరి భక్తి కాబట్టి మనం అట్లీస్ట్
ముక్తం కాబట్టి మన మన అలుసును వాళ్ళు ఆసరగా తీసుకొని, అంటే మన మైనస్ను మనం దేవుడు అంటే ఎంత భక్తితో మనం ముక్తం, అక్కడ ఒక విశ్రాంతి, ఒక శాంతి, సమాధానం దొరుకుతుందని ఎవరైనా ఒక దేవుని దగ్గర పోయి వాళ్ళ వాళ్ళ నమ్మకాలను మొక్కులను తీర్పుకుంటారు. దాన్ని ఇతరులు ఎంత ఆసరగా చేసుకొని దాన్ని ఆయుధంగా మార్చుకొని మన మీద నెట్టి వాళ్ళు కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు. ఇప్పుడు చూసిన పార్లమెంట్ సాక్షిలో కూడా అదే ముచ్చట మాట్లాడండి అమిత్ షా. మరి రాజీనామా చేయకపోతే మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా లాంటి వాళ్ళను కూడా ఉంచుకున్న బీజేపీ కూడా దీనికి తగ్గ మూల్యం చెల్లించక తప్పదు. జోగిని వ్యవస్థ పాత అన్ని ముందుగా తీసుకొస్తారు. ఈ ఊరు బయట ఉండు, కొన్ని కులాలే అంటే గుళ్ళోకి రానియకపోవడం, ఈ అంటరాని తరం పెంపొందించడం, ఇప్పుడిప్పుడే మార్చిపోతున్న సమయంలో వీళ్ళు ఇప్పుడిప్పుడు ఎదుగు అంటే కొంత చదువుకుంటున్నారు అనే కుట్రలు, అంటే ఎటు తిరిగి వీళ్ళు ఎదగద్దు, వీళ్ళు మా కింద బానిసలుగా ఉండాలనేది ఆలోచనతోనే ఉన్నదే ఈ బీజేపీలో ఉన్న అమిత్ షా. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మీరు బహుజన మిత్రులారా, పార్టీలో బీజేపీలో ఉన్న నా బహుజన మిత్రులారా, మీరు ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కావడానికి వెళ్ళవచ్చు కాక, ఎందుకంటే అక్కడ ఎస్సీ నిలబడాలి కాబట్టి, ఎస్సీకే పర్మిషన్ ఉంది కాబట్టి ఏ పార్టీ ఉన్నా నిలబడాలని వెళ్ళవచ్చు కాక, కానీ మీరు నిర్ణయాధికారంలో లేరు కాబట్టి మీరు అక్కడ చేస్తున్న దాన్ని మీరు ఖండించాలి. మీరు మీ ఇక్కడున్న 93 జాతి ప్రజల యొక్క ఒక 3% ఉన్న వాళ్ళకి కాదు మీరు చేసేది, 97% ఉన్న స్త్రీలకు, పురుషులకు అందరికీ మీరు ప్రతినిధులు. కాబట్టి దీనిపైన మాకంటే ఎక్కువ మీరే అక్కడ రాజీనామా చేయాలని పోరాటం చేయాలి, రాజీనామా చేపియాలి, క్షమాపణ చెప్పియాలి. బీజేపీలో ఉన్నటువంటి బహుజనులారా, మీరు ఇది కనుక చేపియకపోతే మీలాంటి ద్రోహులు లేరు, ఇంకొకసారి మీకు ఇది మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి బీజేపీ నుంచి నిలబడ్డ ఎవరికైనా మనం వేయకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, అలా మిగతా మన బహుజన్ సమాజ్ పార్టీ నుంచి నిలబడే వాళ్లకు, అలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలి. జై భీమ్, జై భారత్.